మరి నీకు లవ్ స్టోరీలు ఏం లేవా? లవ్ స్టోరీలు ఏముంటాయి? లవ్ స్టోరీ మన 90s కిడ్స్ కి అంత లవ్ స్టోరీలు ఏముంటాయి? ఏదో పిల్లని చూసి అరే పిల్ల మంచిగా ఉంది అనుకొని మనకు ఖుషి తప్పితే పోయి ప్రపోజ్ చేసి అంటే వేరే మనకు లేదు. అది యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని ముందే భయపడి అసలు ప్రపోజ్ చేయకుండానే ఆగిపోయిన లవ్ స్టోరీలు ఎన్నో మన 90s కిడ్స్. కరెక్ట్. మొగ్గలోనే ఊసిపోయాయి, తెచ్చి అంటారు రాలిపోయి అవే బొచ్చడు ఉంటాయి. ఒక 100 మందికి ఇట్లా లవ్ స్టోరీ ఉంటే అలా 99 మందికి చెప్పకుండా ఆగిపోయిన స్టోరీలే ఉంటాయి. ఎవడెవడు చెప్పినా కూడా ఏదో అది అయితే లేకుట్లేదు, కొన్ని రోజులు మాట్లాడుకునే తర్వాత అది కూడా ఎన్నో కాలం బ్రేకప్ అయిపోయింది. కనీసం అట్లనే మనం ముడ్డు కింద 30 పేజ్ రాకపోతుండే కావచ్చు. ఏమో అప్పుడు నిజంగానే మనకి ఆ లవ్ స్టోరీ అయితే సక్సెస్ అయితే ఈ రోజు మనం ఆ పేజ్ పెట్టేటోళ్ళ. ఏమైంది మరి ఈ రోజు ఏమైంది? ఈ రోజు ఇప్పటికీ ఆ థాట్స్ ఏం లేవా? థాట్స్ ఉంటాయి, ఎందుకుంటే మనకు దొరకాలి కదా. ఇప్పుడు మనం ఏమో అట్లా ఏజ్ దాటిపోయింది ఇక లవ్వులకి ఇవ్వలే, ఇక మనకు కావు కానీ అయితే పెళ్లి చేసుకోవాలా లేకుంటే అది వీళ్ళకి అవుతాయి. ఇక ఇప్పుడు ఏదో మన జాబ్ పోతాం మొత్తం మనకి అంత ప్రైవేట్ లైఫ్ ఎక్కడ ఉంది? పోరాళ్ళు అంటేనేమో స్కూల్ కాలేజ్ పోతారు, వాళ్ళకి టైం ఉంటది, ముంగట క్లాసులో అమ్మాయిలు ఉంటారు, ఏదో డైలీ వాళ్ళకి ఛాన్స్ ఉన్నది. మనకి ఏం ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు ఏదో బతుకు తెరువు కోసం పని చేసుకోవాలి, ఇక ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించుకోవాలి. మన ఏజ్ గ్రూప్ వాళ్ళతో తిరిగే అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళు పిల్లలు ఉన్నారు. మా ఫ్రెండ్స్ కి పెళ్ళయి వాళ్ళకి పోరాళ్ళు పుట్టారు, వాళ్ళకి వాళ్ళ అంకులు అంటారు. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా ఫంక్షన్లకు పోవాలంటే భయం అవుతుంది. ఒకప్పుడు పొరాలు అన్న అనే స్టేజ్ కూడా మనం దాటిపోయచ్చు. అవును, ఘోరం అసలు. ఇదివరకు మనం అక్కడిక్కడ తిరిగితే వేరే వాళ్ళ పిల్లలు మనం అన్నాను పిలిచింది. ఇప్పుడు అదంతేందుకు ఒక 3-4 సంవత్సరాల కింద మనల్ని అన్న అన్నాడు, ఇప్పుడు అంకులు అంటాడు పోరుడు. అరే ఈయనకే ఎదురా 3-4 రోజుల కింద ఎవరు అన్న అన్నావు, ఇప్పుడు అంకులు అంటలో ఎదురాడు. అబ్బో అంకులు అంటే మాత్రం ఘోరంగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు నీకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు కదా. మరి యూత్ కనెక్ట్ అయ్యారో ఎవరు కనెక్ట్ అయ్యారు నాకు తెలిసి మనం బుడ్డి కింద 30 బ్యాచ్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు ఉన్నారు. యూత్ కట్టే బుడ్డి కింద 30 బ్యాచ్ అయితే కరెక్ట్ అయింది. అలా డౌట్. ఎందుకంటే యూత్ ఇంకా మనం చెప్పేది వాళ్ళకి తలగాయి, కొంచెం టైం పడుతుంది తలగాలంటే. వాళ్ళకి కావాలి మనం చెప్పేది ఏదైతే ఆ ఫేస్ దాటొచ్చిన వాళ్ళే కనెక్ట్ అవుతారు ఆ విషయాలకు. కరెక్ట్ కానోడు అంతే ఇక వానికి కనెక్ట్ అయ్యి వేరే ఉంటాయి. జనరేషన్ మారింది, జనరేషన్ గ్యాప్. లైక్ చేసేటోళ్ళు ఉంటారు, లైక్లు చేసేటోళ్ళు ఉంటారు, కానీ దాన్ని చూసి ఊరికే నవ్వుకోవడం వేరు, మనం చెప్పిన దాన్ని కనెక్ట్ అవ్వడం వేరు. మన ఏజ్ మన జనరేషన్ వాళ్ళు మనం చెప్పేవాడు కనెక్ట్ అయ్యి రిలేట్ చేసుకుంటారు. అదే నార్మల్ వాళ్ళు చూసి నవ్వుకొని అరే పాపం వీళ్ళ బాధలు ఇట్లున్నాయారా 30 సంవత్సరాలు అనుకుంటారు. 20-25 సంవత్సరాలు ఉన్నాడు వాడికి ఆ స్టేజ్కి వచ్చినాక అరే పలానా బుడ్డి కింద 30 బరాబరే చెప్పిండ్రా అప్పుడు అనుకుంటారు. అప్పుడు కరెక్ట్ అవుతారు. మరి పెళ్లి అయిన తర్వాత ముడ్డి కింద 30 ఉంటుందా పోతుందా? ఉంటాయి, ఎందుకుండదు. అప్పుడు ఏమని చేస్తావు? అప్పుడు ఏముంది, ఇప్పుడు పెళ్లి కాకముందు ఎట్లుంది పరిస్థితి ఇప్పుడు దాకా వేసినాం, పెళ్లి అయినాక ఏంద్రా మరి పరిస్థితి ఇప్పుడు. పెళ్ళైనా కష్టాలు తప్పాయి, పెళ్లి కాకుండా కష్టాలు తప్పాయి. కష్టాలలో డిఫరెంట్ ఉంటాయి అంతే. పెళ్లి కాకముందు ఒక కష్టం. నీకు ఖచ్చితంగా పెళ్లి అవ్వాలని కోరుకుంటాను మామ. ఎందుకు చెప్పన్నా, నాకైంది. అదే మీ బాధ మీరు కూడా పడాలి. మేము ప్రశాంతంగా సింగిల్ ఉండి ఎటువంటి అటు తిరుగుడు మా దోస్తులు తిరుగుతుంటే మాకు బాధ అనిపించదు, కళ్ళు మండుతున్నాయి కావచ్చు బాగా బాగా. మీరంటే ఎటట్టు రాలేరు, ఎవరు ఫోన్ చేసినా మా వచ్చారంటే పోతావు, మీరు పోలేరు. ఇప్పుడు మా దాంట్లో అంత ఎందుకు, నేను ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకో 2 ఉన్నారు పెళ్లి కాలంలో. మేము ఇప్పుడు మా దాంట్లో ఎవడు ఎటు పోవాలన్నా కూడా అరే అత్తరారా అంటే లేదురా వైఫ్ అటు ఉంది ఇటు ఉంది, ఆ ఫంక్షన్ ఉంది ఈ ఫంక్షన్ ఉంది అంటారు. మేము ఏదైనా టూర్ పోవాలనుకున్నాం అనుకో, మేము 3 రెడీ బ్యాగ్ ఎటంటాడు అరే చెల్లరంటే కథ పోతావు అంతే. మనకి ఏ బరువు బాధ్యతలు ఏవి లేవు కదా. పిల్లం పొలాలు ఉంటేనేమో ఆలోచించాల్సి వస్తుంది, అరే వీలైతుందా వీలు కాదా అని. ఏముంది అంతే, చలో అంటే చలో అంటే. ఇలా కూడా ఇప్పుడు ఫ్రీడమ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇప్పుడు పెళ్లి కాకుండా అంటే ఇప్పుడు పర్లేదు, పెళ్లి కాకపోయినా పర్లేదు అనుకుంటే ఓకే. పెళ్లి చేసుకోవాలని పెళ్లి కాకుంటే అదో రకమైన బాధ. అయితే లేదు అదో రకమైన బాధ. మళ్ళీ జనాలు ఆడోటి అంటాడు ఈడోటి అంటాడు, అవన్నీ మైండ్కి ఎక్కించుకున్నావు అనుకో మైండ్ ఖరాబు.